శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఏదైతే రైల్వే ట్రాక్ మీద ఉన్న పాత వంతెన తొలగింపు పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఈ పోర్షన్ తొలగించడం అనేది అత్యంత కీలకంగా ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్లో నుంచి రైలు బయటకు వచ్చే పాత ట్రాక్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ మీద ఉన్న పోర్షన్ అంతా కూడా తొలగించాల్సి ఉంది. ఈ తొలగించిన తర్వాతే నూతన వంతెన నిర్మాణం కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి అనుమతులు తీసుకురావడం, ఈ పోర్షన్ మొత్తాన్ని తొలగించడం కూడా అత్యంత కీలకంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం అయితే ఈ పనులు ప్రారంభించాయి. కొద్దిసేపటి క్రితం పెంబసాని కూడా ఈ పనులన్నీ కూడా జరుగుతున్న పరిశీలించడం కూడా జరిగింది. అయితే ఈ పోర్షన్ తొలగించాలి అంటే రైళ్లు నిలపకుండా, రైళ్లు డైవర్ట్ చేయకుండా కూడా పనులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందుకోసం భారీ క్రేన్లు అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం భారీ క్రేన్లు అయితే చూస్తున్నాం. ఒక్కొక్కటి 500 టన్నుల బరువు ఎత్తగలిగే క్రేన్లను ఇక్కడికి 3 తీసుకువచ్చారు. ఈ 3 సాయంతో ఏదైతే ఈ పాత బ్రిడ్జి ఉందో ఈ మొత్తాన్ని కూడా తొలగిస్తారు. ఇందుకోసం దాదాపు నెల రోజుల సమయం పడుతుందని చెప్పి ఇప్పటికే అధికారులంతా కూడా పెంబసానికి చెప్పడం జరిగింది. పెంబసాని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నెల రోజుల్లో ఈ పాత పోర్షన్ మొత్తాన్ని కూడా తొలగించి బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి అనుకూలమైన పరిస్థితులను తీసుకొస్తారు. ఇప్పటికే ఈ ట్రాక్ అటువైపు ఇటువైపు శంకర విలాస్ వైపు అదేవిధంగా జీజీహెచ్ వైపు పూర్తిగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సెంట్రల్ పోర్షన్ ఏదైతే పాత బ్రిడ్జి ఉందో దాన్ని తొలగించిన తర్వాతే మొత్తం నూతన బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో మొదలైందని చెప్పుకోవాలి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే పెంబసాన్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ దాదాపు ఎప్పటికప్పుడు అనుమతులన్నీ కూడా తీసుకువస్తూ ఎక్కడైనా సరే రైల్వే స్టేషన్లో నుంచి రైలు రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఇబ్బంది లేకుండా రైల్వే బోర్డుతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఈ పనులన్నిటి కూడా చేస్తున్నారు. దాదాపు ఈ పాత వంతెన రైల్వే ట్రాక్ మీద ఉన్న ఈ పాత వంతెన తొలగించడానికే నెల రోజులు పడుతుంది. ఇందుకు కావాల్సిన 500 టన్నుల బరువు ఎత్తగలిగే క్రేన్లు కూడా తీసుకొచ్చారు. కాబట్టి పనులు వేగం పుంజుకోనుంది. ప్రజల అపోహలకు గురి కావద్దు, అనుకున్న సమయంలోనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పెంబసాని కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ నాగరాజు, టీవీ9 గుంటూరు.